సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్కు స్వాగతం. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం. 20 మందికి పైగా సజీవ దహనం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సమీపంలో చిన్నటేకురు వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం ప్రయాణికుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన ప్రయాణం గమ్యం చేరకముందే అర్ధంతరంగా ముగిసింది. దాదాపు 20 మందికి పైగా సజీవ దహనం కాగా మరో 21 మంది కాలిన గాయాలతో బయటపడ్డారు. ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. మృతి చెందిన తెలంగాణ పౌరుకులకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల పరిహారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అటు ఏపీ ప్రభుత్వం కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు. దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ రవాణా శాఖ మంత్రి, హోంమంత్రి ఘటనస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం